వెల్కమ్ టు ఐ డ్రీమ్. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను ఢిల్లీలో ఈడీ అధికారులు రెండో రోజు విచారణ ప్రారంభించారు. మొదటి రోజు విచారణలో ఆమె చాలా తక్కువ సమయం మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కేవలం గంట సేపు మాత్రమే కవితతో మాట్లాడి ఈడీ అధికారులు సరైన సమాధానం రాబట్టలేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. సాయంత్రం హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ వెళ్ళి ఆమెతో కలిసిన తర్వాత కూడా ఆమెకు పూర్తిగా రెస్ట్ తీసుకున్నారు. ఈ రోజు ఉదయం మరొకసారి విచారణ ప్రారంభమైంది. విచారణలో ఆమె పూర్తిగా సహకరించలేని విషయాన్ని మనకి లోపల ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవ విషయాన్ని మాత్రం పూర్తిగా మనకు చెప్పట్లేదు. కానీ మొదటి రోజు విచారణలో ఆమె ఎలా సహకరించింది, వాళ్ళు ఏ విధంగా ఎటువంటి ప్రశ్నలు వేసి ఉంటారు, ఒకవేళ విచారణలు సహకరించకపోతే ఏ విధంగా పరిణామాలు ఉంటాయి, అంతేకాకుండా ఈ రోజు జరిగే పరిణామాల్లో క్వశ్చన్స్ ఏముంటాయి, అంతేకాకుండా ఆమె భర్త అనిల్ కూడా ఈరోజు రమ్మన్నారు. అనిల్ ఒకవేళ విచారణకు హాజరైతే జరగబోయే పరిణామాలు ఏంటి, ఒకవేళ రాకపోతే ఈడీ అధికారులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారనే విషయాలు మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మంగ్లీ. సార్, కవిత కేసు మనం ఫాలో అవుతున్నాం ఫస్ట్ నుంచి. నిన్న ఆమెకు మొదటి విచారణ స్టార్ట్ అయింది. ఉదయం నుంచి కూడా ఆమెతో మాట్లాడుతున్న అధికారులు కేవలం గంట సేపు మాత్రమే మాట్లాడారు అనేది మనకు సమాచారం లోపలిది. అయితే ఆ గంట సేపులో కూడా కొన్ని ప్రశ్నలు వేశారు, ఎక్కువ వేయలేదు. ఉదయం నుంచి కూడా ఆమె ఖాళీగా కూర్చోపెట్టారు. ఒకటి, ఆ గంటలో కూడా వేసిన ప్రశ్నలకి ఆమె కేవలం ఐ డోంట్ నో, ఐ ఫర్గెట్, ప్లీజ్ గివ్ సమ్ టైమ్ అంటే పొడి సమాధానం చెప్పడం వల్ల జరిగే పరిణామాలు అనుకుంటాయి మనకి. అంటే ఇంటర్నల్ సోర్స్లో వచ్చే దీంట్లో గతంలో కవితకి ఆల్రెడీ విచారించారు. అక్కడ ఉన్న ఇన్పుట్స్, ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులతో డిస్కస్ చేసిన ఇన్పుట్స్ని రెండు కొలాబరేట్ చేయడానికి చూస్తుంటే దానికి సరైన రెస్పాన్స్ అవ్వట్లేదు తెలుస్తుంది. ఉదయం నుంచి విచారణ వస్తుంటే కేవలం గంట మాత్రమే చేయడం వెనక ఉద్దేశం అనుకోవచ్చు. అంటే ఇది పార్ట్ ఆఫ్ ది ఇంట్రాగేషన్లో వస్తూనే సపరేట్ కూర్చొని టకటక్ క్వశ్చన్ లేరు, సఫిషియెంట్ టైం ఇస్తారు. ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ అది. కూర్చొని పెడతారు, ఫైటప్ అయ్యి విసుకొచ్చిన తర్వాత కంటిన్యూ చెప్తారనే కాన్సెప్ట్ కిందనే ఇన్వెస్టిగేషన్ టాక్టిక్స్ అది, అంత తప్ప వేరేం లేదు. అది అంటే ఉదయం నుంచి కూర్చోబెట్టడం వల్ల విసుగు వస్తుంది, కరెక్టే. ఆ విసుగులో వాస్తవాలు బయటకు వస్తాయి అంతే. ఫైటప్ అవుతారు, ఆటోమేటిక్గా చెప్పేసి అయిపోతారు ఆ కాన్సెప్ట్ ఉంటారు. అటువంటి టాక్టిక్స్, అది పార్ట్ ఆఫ్ ద టాక్టిక్స్ అని నేను అనుకుంటున్నాను. కరెక్టే. కానీ అటువంటి ఎంఓ అందరి దగ్గర యూజ్ అవుతుంది కదా. కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ మైండ్తో ఫిక్స్ అయి ఉంటారు ఎంతసేపు అని కూర్చుందాం. మరి అప్పుడు ఇంటరాగేషన్ ఏ స్టైల్లో ఉంటుంది? దాని టెక్నిక్స్ వేరే ఉంటాయి. హ్యాబిచువల్ అఫెండర్, స్ట్రాంగ్ క్రిమినల్స్ చెప్పరు, ఎంత అని చెప్పరు. ఆయన వీక్ పాయింట్స్ చూసి వీక్ పాయింట్ మీద దెబ్బ కొడతాం. వీక్ పాయింట్స్ ఎవరు పిల్లలంటే ప్రేమ ఉంటుంది, లేకుంటే ఒకరు మందు తాగాలని ఉంటుంది, ఒక రకరకాలు ఉంటాయి. ఆ రకరకాలుగా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడమే అయిపోకుంటుంది తప్ప వేరే ఇంటెన్షన్ ఏముండదు. కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. ఎర్లియర్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఆ స్టేట్మెంట్స్ బట్టి ఇప్పుడు ఈమె చెప్పింది ఏంది, వాళ్ళు చెప్పేది ఏంది, కాంట్రడిక్షన్స్ వెరిఫై చేసుకొని మళ్ళీ కొత్త దానికి క్వశ్చన్ తయారు చేస్తాం, అంతే. అంటే ఆమె మనకున్న ఇంటర్నల్ సోర్స్ ప్రకారం ఆమె ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్, ఇదే కేసులో వేరే వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ రెండు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల తిరిగి అదే రిపీట్గా అవుతుంది, దాంతో ఆమె విసుక్కుంటుందనే ఒక సమాచారం వస్తుంది. అలా జరిగే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఎర్లియర్ ఏ స్టేట్మెంట్ ఇస్తే దానికి స్టిక్కర్ అయి ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కొత్త చెప్పిననుకో కాంట్రడిక్షన్స్ వస్తాయి, మళ్ళీ కొత్త చెప్పిన కొత్త రకం అవుతుంది. ఒక అబద్ధానికి 10 అబద్ధాలు అనాల్సి వస్తుంది. అందుకొరకు ఉన్నది ఫ్యాక్ట్ ఒకసారి చెప్పేస్తే తెలుసు, లేకుండా లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్పేస్తే అది ప్రిజన్ మోడ్ కాదు. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఫేర్ క్వశ్చన్లు వేస్తారు. వాళ్ళు ఎప్పుడూ ఈ మీన్ వచ్చినటువంటి అప్రూవర్స్ స్టేట్మెంట్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మన క్వశ్చన్ చేస్తుంటారు. దానికి వీరు తెలిసిన చెప్పాలి, లేకుండా లేదని చెప్పాలి, కాకుండా కాదని చెప్పాలి, అంతే. కంప్లీట్ డినైల్ ఉంటే మాత్రం ఆ అప్రూవల్ స్టేట్మెంట్కే స్టిక్ అని అవుతారు. అట్లా. ఓకే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉదయం 8 గంటల నుంచి నాకు పెట్టారు, కానీ కేవలం గంట మాత్రమే మాట్లాడారు, టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అని ఆమె కోర్టుకి కానీ చెప్పింది అనుకోండి, కోర్టు ఏ విధంగా పరిగణ తీసుకుంది? ఏముండదు, ఇది పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. కోర్టు ఇన్వాల్వ్ కూడా చెప్పదు, అది చెప్తారు వీళ్ళు, ఎట్లా చెప్పదు. ఇన్వెస్టిగేషన్లో పార్ట్ అది. అడిగిన క్వశ్చన్ అయితే వేయకుండా ఉట్టి కూర్చోబెట్టలేదా, ఈజ్ అడ్మిట్ ద ఫ్యాక్ట్. 1 hour క్వశ్చన్ అడిగినాడు, క్వశ్చన్ ప్రిపేర్ చేసుకోవాలి, దాని కాంట్రడిక్షన్స్ వెరిఫై చేసుకోవాలి, రకరకాల పని ఉంటుంది అది. అందుకొరకు కోర్టుకి ఇంటిమేట్ చేసినా కూడా కోర్టు ఏమనదు. కరెక్టే. కానీ సార్, ఆమె కాకుండా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నా సార్ మొత్తం ప్రిపేర్ అయినా పిలవాలి, కానీ పిలవకుండా నన్ను కూర్చోబెట్టి టైం అంతా వేస్ట్ చేశారని డజంట్ హ్యావ్ ఎనీ రైట్. ఆ రకంగా
వాళ్ళ నెగిటివ్ ఫామ్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తలేదని క్వశ్చన్ వస్తుంది. ఉమ్. కోఆపరేట్ చేయాలి కదా. ఈజ్ అక్యూజ్డ్, డెలిబరేట్లీ వీళ్ళ కన్ఫెషన్స్ రాస్తారు, దాన్ని చెప్పాలి అట్లా. సార్ ఇప్పుడు ఈ కేసులో ఈడీ సుప్రీంకోర్టుకు ఒక లెటర్ ఇచ్చారు, మీ 10 రోజుల్లో 15 days వరకు క్వశ్చన్ చేయమని. ఆ లెటర్ ల్యాప్స్ అయిపోయింది. అయిన విషయాన్ని కవితకి ఎందుకు చెప్పలేదంటారు? అంటే ఇప్పుడు అది సీక్రెట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టులో పెండింగ్లో పెట్టవచ్చు అనేది ఒక వాదన లేపిండ్రు. ఉమ్. దానికి ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ 10 daysకి వరకు మేము అరెస్ట్ చేయమనేది సిబిఐ ఉన్నది, ఈడీ కాదు సిబిఐ. ఉమ్. అరెస్ట్ చేయలేదు. అక్కడ క్లియరెన్స్ ఉంది. ఆఫ్టర్ 10 days అంటే వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ కదా. కరెక్టే సార్. ఇప్పుడు 10 రోజులు అయిపోయింది, ఆ లెటర్ టైం ఎక్స్పైర్ అయిపోయింది. ఆ విషయాన్ని కవిత ఉన్న లీగల్ వాళ్ళనే గుర్తించాలి కదా. అది గుర్తించి వీళ్ళు ఎక్స్టెన్షన్ అడిగేది ఉన్నాయి, ఆ. వాళ్ళు గుర్తించలేదు. అయిపోయింది కదా, వాళ్ళు ఉంటుందని చెప్పేసి కాన్సెప్ట్ ఏమైతే పట్టించుకోకూడదు. ఒక లల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసాను, కామ్ అయిపోయింది అన్నట్టు. అంటే వాళ్ళకి దీంట్లో చాలా ఇన్వెస్టిగేషన్ ఉంటాయి కదా. ఒకటో స్టేట్లో లింక్ ఉంటుంది, ఇంకొక స్టేట్లో లింక్ ఉంటుంది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ కలెక్ట్ చేసే వరకు టైం పడుతుంది. ఉమ్. మ్యాక్సిమం ఇంత టైం అరెస్ట్ కింద పట్టినంటే అవన్నీ కలెక్ట్ చేయాలి, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, వేగ్గా కాదు కదా. అచ్చా. అందు గురించి లాట్ ఆఫ్ టైం ఉంటుంది. సార్ కేసులో మొత్తం అంతా కవిత చుట్టూ తిరుగుతుంది కనిపిస్తుంది. అవును, కీ రోల్ ఆమెదే కనిపిస్తుంది. 120 అక్కడే ఇంకో ఇంప్లిమెంట్ అవుతుంది. సౌత్ గ్రూప్ ఫోన్లు అన్ని కూడా ట్రాప్ చేయడం, ఫోన్లు డిస్ట్రాక్ట్ చేయడం అనేది కూడా మెయిన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మొత్తం అన్ని కేసు అంతా ఈవిడ చుట్టూ తిప్పుతారా, లేదు ఈమెకు పార్ట్ చేసి మిగతా మన పిల్లే గానీ అభిషేక్ నామాల ఇవి తిప్పుతారా? ఈమె ఓన్లీ సౌత్ గ్రూప్కి వెళ్ళి ఈమె ఇన్వాల్వ్ అయింది, ఈమె పాలసీలో ఇన్వాల్వ్ అయింది. వన్ ఆఫ్ ది పాలసీ మేకర్ అనే కాన్సెప్ట్ కింద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఉమ్. తెలుస్తుంది, మనకి క్లియర్ కనిపిస్తుంది. తర్వాత ఈ టెలిఫోన్ డిస్ట్రాక్ట్ చేసేంత మాత్రాన సర్వర్లో పోదు. లేటెస్ట్ టెక్నాలజీ చాలా వచ్చినాయి. 3 years వరకు కూడా వాళ్ళు దే కెన్ డిగ్ అవుట్ ద ఇన్ఫర్మేషన్. అచ్చా. అట్లప్పుడు తప్పించుకునే లేదు. ఉమ్. ఇవి ఏం డిస్కషన్ చేసిన ఏం కదా అందుకు లేదు. ఎవరెక్కడ మూమెంట్స్ తెలుస్తాయి కదా, లొకేషన్స్, టవర్ లొకేషన్స్ తెలుస్తాయి. టవర్ లొకేషన్ బట్టి ఎవరెవరు ఈ సస్పెక్ట్ పర్సన్ టవర్ లొకేషన్స్ ఇవి కవితమేడంగా టవర్ లొకేషన్ చూస్తే అందరూ కొంతనే ఉన్నాడు, మేము ప్రెజ్యూమ్ వీళ్ళంతా కలిసి ఉన్నాను. కానీ ఈ కేసులో ఈరోజు 2వ రోజు విచారణ ప్రారంభమైంది. నిన్నటిది ఇంట్లో బ్యాలెన్స్ అడగచ్చు, లేదా కొత్త క్వశ్చన్స్ మీరు అన్నట్లుగా ఆమె చెప్పే ఆన్సర్ బట్టి కూడా కొత్త క్వశ్చన్స్ రావచ్చు. కొత్త చెప్పే ఆన్సర్ బట్టి కూడా కొత్త క్వశ్చన్ చేస్తారు. ఈ అన్ని ఈ జ్యుడిషియల్లో వీళ్ళు అప్రూవల్ మారిపోయింది కదా. ఉమ్. 306 సిఆర్పిసి ఉమ్. అప్రూవల్ అండ్ టెండర్ ఆఫ్ పార్డన్ అనే ఒక సెక్షన్ ఉంటుంది 306 సిఆర్పిసిలో. అప్రూవల్ స్టేట్మెంట్ ఇచ్చినాక దాన్ని జ్యుడిషియల్ తీసుకుంటుంది. 164 కింద కన్వర్ట్ అవుతుంది, ఉమ్. రికార్డెడ్ బై స్టేట్మెంట్ బై ది జ్యుడిషియల్ కనుక. అచ్చా. అది అప్రూవల్ ఇచ్చినంత మాత్రం అప్రూవల్ ఇన్నోసెంట్ అనికి లేదు. ఉమ్. అది సహకరిస్తున్నాడు జ్యుడిషియల్ చెప్పిండు వాస్తవని. ఏమైనా కైండ్ యాక్ట్ వస్తే టెండర్ ఆఫ్ పార్డన్ అని ఒకటి ఉంటుంది, క్షమించి వదిలిపెట్టండి, ఉమ్. నిజం ఒప్పుకున్నాడు కనుక చెప్పిండు కదా అని. ఉమ్. అవన్నీ అప్రూవల్ చాలా ఉన్నాయి మేడం అగ్నిస్ట్గా. ఉమ్. మరి హౌస్ ఈజ్ గోయింగ్ టు డిపెండ్ అనేది $1,000,000 క్వశ్చన్. వాళ్ళ అడ్వకేట్స్ ఏం చెప్తారు అచ్చా. అది. సరే, కేసులో ఆమె భర్త అనిల్ కూడా ఈ రోజు పిలిపిస్తున్నారు. అవును. అనిల్ తో పాటు ఆమె ఉన్న అసిస్టెంట్స్ కూడా. అవును, ఒకవేళ అనిల్ రాకపోతే జరిగే పరిణామం ఏమైనా ఉంటే, ఒకవేళ వస్తే ఏ విధంగా క్వశ్చన్ ఉంటుంది? నోటీస్కు డెఫినెట్ రావాలి, నోటీస్కి రిప్లై ఇవ్వాలి. రాకపోతే అనే క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కదా, కోఆపరేట్ చేస్తున్నాడు. ఈయన కూడా కోయాక్స్ అని డైవర్ట్ ఉందో మరి ఏం తెలియదు, ఇన్వెస్టిగేషన్ ఏమైందో ఉమ్. ఈయన రోజులు కూడా ఉందేమో పడి దాంట్లో. అందుకొరకు వాళ్ళు పిలుస్తారు, లేకుంటే ఎందుకు పిలుస్తారు అవసరం లేదు. పిలిచినా అన్న ఎగ్జామ్ చేస్తారు, ఎవరెవరు వచ్చారు, ఎప్పుడు మ్యారేజ్, పిల్లలు ఎంతమంది, అవన్నీ సెంటిమెంట్ క్రియేట్ రెచ్చగొడతారు. దాని తర్వాత ఫ్యాక్ట్స్ ఏమంటే బయటకు తీస్తారు. నిజం చెప్పు, నువ్వు వదిలిపెడతావు అనే కాన్సెప్ట్ కింద ఉంటుంది. ఒకవేళ చెప్పలేదు, డినైల్ అని అనుకో, అదర్ ఎవిడెన్స్ వీళ్ళ పేరు వచ్చి ఉంటుంది, అప్రూవల్ ఎవిడెన్స్లో వీళ్ళ పేరు వచ్చి ఉంటుంది, అనిల్ పేరు కూడా వచ్చి ఉంటుంది నేను అనుకుంటున్నాను, ప్రెజ్యూమ్. ఉమ్. అట్లా వచ్చినప్పుడు మాత్రం ఈయన డినై చేసినట్టు ఈయన కూడా యాడ్ చేస్తారు అక్యూజ్ కింద. కానీ కొంతమంది మీలాంటి అధికారులు ఎమోషనల్ ఇంటరాక్షన్ చేస్తుంటారు. అంటే భార్య భర్తలు ఒకవేళ కేసులు ఎదుర్కొంటే ఒకరిని విడిచిపెట్టడానికి ఇంకొకరు కూడా ఎమోషనల్ చేస్తుంటారు. అటువంటి జరిగే అవకాశం ఉంటుంది. సేమ్ నాకు జరిగింది ఒక ఇంపార్టెంట్ మర్డర్ కేసులో. ఆ. ఓ 18 మర్డర్ రెస్పాన్సిబుల్. ఎక్కడ? ఇక్కడ మన ఇబ్రాహిం గ్యాంగ్ అని తీసుకొచ్చాను అప్పుడు రాజధాని ఉన్నప్పుడు. ఓకే. అతను ఎంత ఇంటరాక్ట్ చేసినా ఎన్ని క్వశ్చన్స్ చెప్పడు. బాగా వాళ్ళ డ్రింక్ అలవాట్లేదు, ఏ అలవాట్లేదు, హార్డ్ కోర్. ఆలోచిస్తే ఇంక సెంటిమెంట్, బాబు సెంటిమెంట్ ఉంది, భార్య బాబు. వాళ్ళు పిలిచినాక చూసి బాబు అరే నేను నేరం వాళ్ళ మీద చేస్తారు అది అని మా సెంటిమెంట్ క్వశ్చన్స్ చేస్తే అవసరం నేను చేసిన అని చెప్పేసి ఎట్లా మొత్తం చెప్పాడు. అట్లా ఈ అనిల్ విషయంలో కూడా జరగవచ్చు. సెంటిమెంట్ నేను తీసేస్తాము, నీ పిల్లలు ఇవన్నీ కష్టమైతే కదా బాబు, ఆమె ఎప్పుడు వస్తుందో ఇంకా మీకు తెలియదు, నీవు ఉంటేనన్నా ఫ్యామిలీ చూసుకోవచ్చు, భవిష్యత్ పిల్లలు కదని చెప్పి సెంటిమెంట్ రెచ్చగొడతారు. అప్పుడు అనిల్ ఏమైనా ఈల్డ్ అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. లేదని ఇట్లే ఖచ్చితంగా నాకు తెలియదు, అది నేను రాను, అటెండ్ గాను అని మళ్ళీ అగైన్ ఈ అప్రూవ్ కోర్ట్ అన్నప్పుడు ఈ 164 మన అప్రూవల్ దాంట్లో చెప్పేట్టురా
నాకు అనుమానం వస్తుంది. అనిల్ పేరు కూడా వచ్చింది. అప్రూవల్ వచ్చింది. వచ్చినందుకే దాన్ని యాడ్ చేసి ఏం చెప్పకుండా తప్పించుకుంటే మాత్రం డెఫినెట్లీ అక్యూజ్గా ట్రీట్ చేస్తారు. డే ఆఫ్టర్ డే వన్ డే ఈజ్ ఆల్సో పోక తప్పదు. సార్ అనిల్ వరకు ఓకే, పాపం అభం సొమ్ము తెలియని అసిస్టెంట్స్ కూడా ఎదుర్కొంటున్నారు కదండి. అసిస్టెంట్స్ ఎగ్జామ్ చేసి కొరాబరేట్ కింద తీసుకుంటారు. వచ్చిన రాలేదంటే వచ్చి పెద్ద పట్టించుకోరు. అసిస్టెంట్స్ అనేది వాళ్ళకి ఎవిడెన్స్ ఉన్నది. ఎక్కడ ఇంట్లో పని చేస్తుందే ఎవిడెన్స్. వచ్చిన పలాని పిల్లి వచ్చిన ఇంటికి, పలాని నాయర్ వచ్చిన ఇంటికి అంటే వాళ్ళ ఫోన్లు వాడినట్లుగా తెలుస్తుంది. వాటికి ఆటోమేటిక్గా వాళ్ళ విట్నెస్ సెట్ చేసి పర్ఫెక్ట్ 164 చేయిస్తారు. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఈడీకి అందరూ ఎందుకు భయపడతారంటే ఒక టీంకి ఒకటే కేసు ఉంటుంది సంవత్సరాలు చాలా డీప్గా ఎగ్జామ్ చేస్తారు. ప్రతి మైన్యూట్గా కూడా వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు. అది వాళ్ళకు ఉండే ఫెసిలిటీ. వేరే క్వశ్చన్ కమిటీ ల్యాండ్ ఆర్డర్కి వస్తే రోజు 10 కేసులు అవుతాయి. ఒకటి పోకముందు ఒకటి వస్తుంది, ఒకటి పోకపోతే కదా ఇన్వెస్టిగేషన్ చేయడానికి చేస్తారు. కానీ అంత ఈడీ లెవెల్లో సిబిఐ లెవెల్లో చేయడానికి సఫిషియెంట్ టైం ఉండదు ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకు. అంతే చెప్పారు. అదే అంటే సాధారణంగా ఇంట్లో పని వాళ్ళ దగ్గర ఫోన్లతోనే కొంతమంది వివిఐపీలు మాట్లాడతారు. వాళ్ళ పర్సనల్ ఫోన్లు మాట్లాడరు. మేడం అడిగింది ఒకసారి అడిగాడని చెప్పి అసిస్టెంట్ ఫోన్ ఇస్తాడు. ఆ ఫోన్లో ఆమె ఏం మాట్లాడుతున్న విషయం వాళ్ళకి తెలియదు. అవును, అది ఒక క్రైమ్ అయినప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీ అవుతాడు. అసిస్టెంట్ రెస్పాన్సిబుల్ కాదు. నేనే చెప్తున్నా కదా, సర్కమస్టెన్షియల్ విట్నెస్ కింద పెడతారు. నా ఫోన్ తీసుకొని మాట్లాడాడు, కథం. ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఏం మాట్లాడో నాకు తెలియదు. నా ఫోన్ ఇచ్చిన యజమానితో పని చేస్తున్నా కనుక తప్పనిసరిగా నేను ఫోన్ ఇవ్వాల్సి వస్తుందా సార్, ఫోన్ ఇచ్చినా ఫోన్లోకి వెళ్ళి మాట్లాడి ఏం మాట్లాడుకోవడం, ఆ పక్కన వాళ్ళకి పోయి మాట్లాడని చెప్తారు. ఆటోమేటిక్గా సర్కమస్టెన్షియల్ విట్నెస్ కింద పెడతారు. అది సరిపోతుంది ఎవిడెన్స్గా. ఫోన్ తీసుకొని మాట్లాడాడు, ఆ ఫోన్ ఏం మాట్లాడేది వాళ్ళతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లింకింగ్ ఇన్వెస్టిగేషన్ అంతా లింకింగ్, సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ అంతా కూడా చైన్ లింక్ తెగితే పదపోతాయి. అందుకో చెదని కూడా బిగరపడతారు. లేకుంటే వీళ్ళు డిఫెన్స్ విట్నెస్ కింద ప్రొడ్యూస్ చేసేదాన్ని. నేను ఫోన్ చేయలేదు, నాకు సంబంధం ఎక్కడ ఉందో తెలియదు, అది ఎప్పుడో పోయిందని మళ్ళీ అని చెప్పడానికి ఛాన్స్ ఉంది డిఫెన్స్ విట్నెస్ కింద. అందుకో టు అవాయిడ్ దట్ డిఫెన్స్ విట్నెస్ కింద ఉండడానికి ఈ ఇంట్లో పనిచేసే పని మనుషులు కూడా ఎగ్జామ్ చేస్తారు. అట్లా వీళ్ళకి విట్నెస్ గా పెట్టుకుంటూ లింక్ చైన్ లింక్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్. ట్రిప్ మెథడ్, కోర్ మెథడ్, వీల్ మెథడ్స్ అని 3-4 మెథడ్స్ ఉంటాయి ఇన్వెస్టిగేషన్ టాక్టిక్స్ లో. దాని ప్రకారం వీళ్ళు ట్రిప్ మెథడ్, కోర్ మెథడ్, వీల్ మెథడ్ అన్ని యాంగిల్కి వెళ్ళి వచ్చి మధ్యలో వచ్చి ఫిక్స్అప్ చేస్తారు. అట్లా ఇది లెబోరస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అందు గురించి ఇది డిఫెన్స్ విట్నెస్ ఫీచర్లు వస్తుందేమో, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎందుకు ఎగ్జామ్ చేయలేదు, దాన్ని సీడీలో డిలీట్ చేయొచ్చు. వీళ్ళు సిడీస్ ఉంటాయి 172 సిఆర్పిసి ప్రకారం. ప్రతి డే టు డే రొటీన్ కొట్టడానికి సీడీ తప్పకుండా రాయాలి ఇన్వెస్టిగేషన్లో. సీడీలో డిలీట్ చేస్తాం మేము. When I went to the house of the accused inmates, when he examined, they denied the fact. So, hence I did not record the statements. సీడీలో ఒక లైన్ రాస్తాం, కోర్టులో వాళ్ళు ప్రయోగించి చెప్తాం. ఆల్రెడీ ఐ మెన్షన్ ఇన్ మై సీడీ ఎవరన్నా వాళ్ళు చెప్పినప్పుడు నేనేం చేస్తా, డినే చేసినా చెప్తాం. అది డిఫెన్స్కి వస్తుంది మాకు. అట్లా డిఫెన్స్ అడ్వాన్స్ డిలీట్ చేసి రాయొచ్చు. డిఫెన్స్ కి ఏమాత్రం అవకాశం లేకుండా వాళ్ళు ఫిక్స్అప్ చేస్తారు. డిఫెన్స్ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి, లేకుంటే కేసులు అయితే డిఫెన్స్ ఏం ప్రశ్నలు వేస్తాడు, ఏం పడతాడు అనేది అదొక పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ తెలుసుకోవడం, డిఫెన్స్ ఇన్వెస్టిగేషన్. అట్లా సరే, ఇవాళ రెండో రోజు అవుద్ది. 3, 4, 23 తారీఖు వరకు ఆమెకి కస్టడీ ఉంది. ఈ 7 రోజుల్లో అంత ఇన్పుట్స్ వస్తుంది సార్, అంత క్వశ్చన్లు ఉంటాయా లేదా మైండ్ గేమ్? మైండ్ గేమ్ అంత కాదు. ఎందుకంటే చాలా మంది విట్నెస్ ఎగ్జామ్లో ఒకరికొకరిది 10-20 పేజీలు ఉంటాయి. అక్కడ అన్ని పాయింట్స్ అన్ని మెన్షన్ చేసుకుంటారు, దాన్ని ఒక క్వశ్చన్ అయితే తయారు చేస్తారు. ఒక క్వశ్చన్ ఏదో ఏమో రికార్డ్ చేసిన ఈ కాంట్రడిక్షన్స్ ఇక్కడ చూసుకోవాలి. చూసుకుంటే పలానా కొత్త పేరు వచ్చింది అనుకో, 1 రోజు ఏదైనా ఎగ్జామ్ చేయాల్సి వస్తుంది. ఇదంతా చాలా టైం పడుతుంది. అట్లా అంటే ఒకవేళ 7 రోజులు సరిపోతే సరిపోదు మళ్ళీ వేస్తారు. సార్, ఈ కేసు అయిన తర్వాత 7 రోజులు సరిపోయింది అనుకోండి, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టు రిమాండ్ ఇస్తుంది, జైలుకి పంపిస్తారు. ఆ జైల్లో ఉన్న టైంలోనే సిబిఐ వాళ్ళు కేసులో ఆల్రెడీ ఎక్కించారు కాబట్టి వాళ్ళు మళ్ళీ కస్టడీ పెట్టి చేసుకుంటారు, వాళ్ళ దాంట్లో డైరెక్ట్ గా అరెస్ట్ చూపించేస్తారు. లేదు, కస్టడీ పెట్టి చేసుకొని మళ్ళీ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తారు, ఒక కన్ఫెషన్ రాస్తారు. ఎవరో స్టేట్మెంట్ లిస్టు అనదర్ పర్సన్ స్టేట్మెంట్ ఇస్ నాట్ అడ్మిసిబుల్. 25 ఎవిడెన్స్ అంటే చెప్తాయి 25 చట్టం ఎవిడెన్స్ చట్టంలో. కానీ ఆల్రెడీ ఈడీ ఇన్ఫర్మేషన్ తీసుకుంది, కస్టడీ చేసుకుంది కదా, మనకి సిబిఐ అవసరం. సిబిఐ క్రైమ్ పాయింట్ ఆఫ్ ఇది మనీ లాండరింగ్, డబ్బులు చేతులు మారినాయి, ఎట్లకెళ్ళి వచ్చింది, దాని సోర్స్ ఏంది, ఇన్కమ్ ట్యాక్స్ పేడా, వైట్ బ్లాకా, మొత్తం ఉంది సోర్స్ కింద ఇది ఎగ్జామ్ చేస్తాయి ఈడీ. అది వచ్చేసి క్రైమ్, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఆర్థికంగా దెబ్బ కొట్టడం, 174 కోట్లు సబ్సిడీ వసూలు చేయలేకపోవడము, రకరకాలు ఉన్నాయి కదా. ఈ గ్రూప్ అనే కాన్స్పిరసీ అగైన్స్ స్టేట్ కంట్రీ కింద వస్తుంది, స్టేట్కి వస్తుంది. ఆ కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళు ఎగ్జామ్ చేస్తారు. అదే 2 సపరేట్ ఇట్లా పోతుంటాయి.
దీనిలో దాంట్లో తప్పించుకునే లేదు, దానికి సంబంధం లేదు. అది క్రైమ్, ఇది వచ్చి మనీ లాండరింగ్. అట్లా సరే ఇవంతా ఫైనల్ గా చెప్పండి. ఇదంతా చూస్తుంటే కరుణానిధి కూతురు కనిమొళి కనిమొళిలో కేసు అవుతున్నట్టు. టు ది స్పెక్ట్రమ్. ఉమ్, ఆమె 4 years ఉంది జైల్లో నాకు తెలిసి. అవును. మేబీ కరెక్ట్, మీ నాట్ బి కరెక్ట్. టిల్ కంప్లీట్ అయిన తర్వాతనే బయటకు వచ్చింది ఆమె, అందరూ రాలేదు. ఇది అక్యూటల్ అయింది, క్లీన్ అక్యూటల్ అయింది. అది ఉమ్, అయిన తర్వాత బయటకు వచ్చాడు కరుణానిధి కానీ, మన ఈయన రాజా రాజా వాడు, కనిమల వాడు, మన మన తెలుగు కూడా హైదరాబాద్కి అది స్టాంపుల కేసులో పోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ, అది కూడా ఎన్నేళ్ళు ఉన్నారు, కృష్ణ. ఇంకా పేర్లు ఎందుకు కలిసి ఉంటాయి కానీ దాంట్లో కూడా 3-4 years దాకా రాలే. ఉమ్, అది స్టాంపుల కేసులో, అది సిబిఐ ఇన్వెస్టిగేషన్, ఉమ్, మళ్ళీ కాదు సిబిఐ ఇన్వెస్టిగేషన్. అట్లా అందుకోసం ఇట్స్ నాట్ సో ఈజీ టు కమ్ అవుట్ అనేది క్వశ్చన్. సరే ఇప్పుడు కేసు కవితతో ఆగిపోతుందా, ఇంక ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? కవిత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పడితే ముందుకు అవుతుంది, లేదంటే దేర్ ఇస్ ద మ్యాటర్. ఒక అప్రూవర్ ఆ స్టేట్మెంట్లు అని చూసుకొని కోఆర్డినేట్ కోయిన్సైడ్ అయింది అనుకో, అక్కడ ఆపేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసినా కూడా బెయిల్ ఇచ్చి వదిలిపెట్టద్దు, బెయిల్ వస్తే మళ్ళీ విట్నెసెస్ ట్యాంపర్ చేస్తారు అని ఒక పిటిషన్ ఇస్తారు వీళ్ళు. ఆ పిటిషన్ ఆధారం తీసుకొని కంటిన్యూ అవుతుంటుంది. ఉమ్, ఇప్పుడు అంత ఈజీ కాదు, నాట్ సో ఈజీ. 6 months అయితే యాజ్ పర్ మై బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ 6 months కన్నా లోన్ అయితే రాదు బెయిల్. ఎట్లా వస్తుంది మళ్ళీ? రానికి రాదు కదా, చాలా ఎవిడెన్స్ పెండింగ్ ఉంది కదా. వీళ్ళే 2-3 నెలలు చేస్తారు, అది రికార్డ్, ఇది రికార్డ్, అది రికార్డ్. సార్ ఫస్ట్ లోనే సహకరించి ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదేమో కదా. నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నాను మళ్ళీ, సిబిఐ ఫస్ట్ నోటీస్ పంపినప్పుడు సెక్షన్ 6 కింద వచ్చింది. ఇప్పుడు ఈఎంఎల్ యాక్ట్ కింద, ఈ యాక్ట్ కింద సెకండరీది, ఫస్ట్ సిబిఐ ఎఫ్ఐఆర్ చేసింది. అప్పుడు నోటీస్ పంపారు, విట్నెస్ కింద పంపారు. దాన్ని బేస్ చేసుకొని మేడం గారు అక్కడ ఢిల్లీ హైకోర్టులో వేసుకొని నాట్ టు అరెస్ట్ ఇన్వెస్టిగేషన్ కెన్ గో ఆన్ అని ఒక ఆర్డర్ తెచ్చుకోగలిగితే ఇప్పుడు ఈడీలో కూడా పార్ట్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్ 2 times అరెస్ట్ ఉండదు. ఆర్టికల్ 21 డబుల్ జీఏ పాటు ఉండదు. అచ్చా, అందు గురించి అది పనికొస్తున్నాయి ఈ యాక్ట్కు. అలాంటి దాంట్లో బెయిల్ వచ్చింది, దీంట్లో ఎందుకు అన్నట్టు బేస్ తీసుకుని వస్తుండే. మరి వాళ్ళ అడ్వైజర్లు ఎట్లా సలహాలు ఇచ్చిండ్రో, మరి కథను ఎట్లా యాంటిసిపేట్ చేసిండ్రో వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు కదా. అంటే నాకు తెలిసిన ప్రొసీజర్ నేను చెప్తున్నా. అంటే సిబిఐ కేసులో బెయిల్ తెచ్చుకుని ఉంటే ఈ కేసులో అరెస్ట్ ఉండేది కాదు. అరెస్ట్ ఒకవేళ చేసినా కూడా ఆల్రెడీ సీజన్ బెయిల్ అని కోర్టు ఆర్డర్ ఉంటుంది. నాతో అరెస్ట్ ఆ కేసులో ఎందుకు అరెస్ట్ బెయిల్ తీసుకోలేదు? అంతే కదా, నేను 61 కింద వచ్చినప్పుడు టక్కగా తీసుకుంటే అయిపోతుండే. మరి ఎందుకు బెయిల్ అంటే బెయిల్ కాదు, నాట్ టు అరెస్ట్ ఇన్వెస్టిగేషన్ గోన్, అరెస్ట్ అగెన్స్ట్ వస్తుండే. మరి అది కూడా ఎందుకు వీళ్ళకి ఆలోచన లేదా, లేదు ఓవర్ కాన్ఫిడెన్స్? ఏమో వాళ్ళ లీగల్ అథారిటీ ఏ విధంగా ఆలోచించిందో వాళ్ళకే తెలియదు. అంటే ఆవిడ కంటెంట్ ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు, ఇదంతా పొలిటికల్ కేసు అంటున్నది కదా ఆవిడ. అవును, కింగ్ కెన్ డూ నో రాంగ్ అనే బ్రిటిష్లో ప్రావర్బ్ ఉంది. రాజు తప్పు చేయడు, అని తప్పు చేస్తాడు. చేసేందుకు వచ్చింది, ఇన్వెస్టిగేషన్ ఎందుకు వస్తుంది? రాదు కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మీరున్నారు, నేనున్నాను, దాన్ని ప్రాసిక్యూట్ చేయాలి కాదు. అట్లా దేర్ ఈజ్ ఎవిడెన్స్ అగెన్స్ట్ హర్, దేర్ ఈజ్ ఏ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ హర్. ఇవన్నీ ఉన్నప్పుడు మరి వాళ్ళు అట్లా ఆలోచించకుండా ఉండేది నేను చెప్పేది ఫస్ట్ నుంచి చెప్తున్నా. 61 ఎప్పుడు 5 నోషన్లు వస్తుండే, అది లడ్డులాగా దొరికినట్లే. కోర్టు కూడా ఆలోచిస్తుంది కదా, అరే విట్నెస్ను అరెస్ట్ యాంటిసిపేట్ చేస్తుంది, కోఆపరేట్ చేస్తుంటుంది. అరెస్ట్ ఈజ్ నాట్ ది మ్యాండేటరీ అని కూడా సిఆర్పిసి ఉంది. తప్పకుండా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనేది కూడా ఒక ప్రొవిజన్, మ్యాండేటరీ కాదనేది ఉంది. ఎందుకంటే అరెస్ట్లో లిబర్టీ రెస్ట్రైన్ అవుతుంది, ఫండమెంటల్ రైట్స్ హర్ట్ అవుతాయి, ఇవన్నీ ఉంటాయి. అందుకొరకు కన్ఫైన్మెంట్ వస్తుంది. ఇవన్నిటికి అగెన్స్ట్ అరెస్ట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అని కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఆ అవకాశాన్ని మేడం గారు ఉపయోగించుకునేది ఉండే అనేది నా అభిప్రాయం. మీరంటూ ఉపయోగించుకోలేదంటే మళ్ళీ వాళ్ళ లీగల్ అడ్వైజ్ ఎట్లా ఇచ్చిండ్రో మరి కథలు. మీరంటూ నేనేం తప్పు చేయలేదు, నాకేం అవసరం ఉందనే ఫీలింగ్లో ఉన్నట్లుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నా పేరు లేదు కదా, వయసు అనే ఆలోచన కూడా వచ్చి ఉంటుంది. ఎఫ్ఐఆర్లో నేను చెప్పేది అదే, విట్నెస్ స్టేట్మెంట్ వస్తే ఈమెను అక్యూజ్డ్ యాడ్ చేయమని 216 సిఆర్పిసి కింద లెటర్ ఇస్తారు, అక్యూజ్డ్ యాడ్ అవుతుంది. ఎఫ్ఐఆర్ ఉన్నోని కూడా తీసేయచ్చు, లేనోని కలపచ్చు. ఎఫ్ఐఆర్ అనేది ప్రాథమిక సమాచారం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ 154 సిఆర్పిసి ప్రకారం. 157 సిఆర్పిసిలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ వస్తుంటాయి, ఉంచాలన్నా తీయాలన్నా, ఎవిడెన్స్ ఏం చెప్తుంది అనేది అవి ఒక రైట్. అది సార్ ఒకసారి మనం వెనక్కి వెళ్తే కేటీఆర్ గారు చెప్తున్నట్టుగా ట్రాన్సిడెంట్ వారెంట్ కావాలి, ఉండాల్సిందే, అరెస్ట్ చేయకూడదు, కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే అనేది దానికి బోర్డర్ ఉందా? ఏం లేదు, మన ఆయన ఏం చదివినా మనం ఎవరు చెప్పినా కానీ ట్రాన్సిట్ వారెంట్ ప్రొవిజన్ ఈజ్ డిఫరెంట్.
24 hours ప్రొడ్యూస్ చేయాలి. అంతే. ఆ కానీ ప్రొడ్యూస్ ఆయన చేయాలని ఏమంటారంటే 30 గంటలు మాత్రమే ఉండాలంటారు. దే ఆర్ అప్రోచింగ్ సుప్రీం కోర్ట్. లెట్ మేడ్ వాట్ సుప్రీం కోర్ట్ టు గివ్ ద verdict. ఆ ప్రొవిజన్ ఉందండి 30 ఉండదండి. 24 hours లోపల ఆర్టికల్ 21 అని చెప్తుంది కాన్స్టిట్యూషన్. మీలో ఒక వ్యక్తిని కస్టడీలో తీసుకున్నా అరెస్ట్ చేసినా 24 hours లో కన్సర్న్ జ్యుడిషియల్ ముందర ప్రొడ్యూస్ చేయాలి. అవును సార్, అదే సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉంది. అవును. కానీ 30 గంటలు మాత్రమే ఇక్కడ ఉందా అంటున్నా. 30 కిలోమీటర్లు, లేదు 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 30 కిలోమీటర్ దూరం దాటితే ట్రాన్సిట్ వారెంట్ ఉండాలని ఉందా? ఏమో నాకైతే అంటే ఆయన ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కి 30 కిలోమీటర్లు అవుతుంది కదా. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు, లేదనుకుంటున్నా. మరి వాళ్ళకి ఎక్కడైనా వేరే ఏమైనా దాంట్లో దొరికిందో అది. ఆ విధంగా అనుకుంటే కవిత గారి ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కి 30 కిలోమీటర్లు వస్తుంది కదా. అవును. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక రెప్యుటేటెడ్ పర్సన్స్ అరెస్ట్ చేస్తుంటే దే విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్. అంటే మీతో తీసుకోవద్దని అలా కూడా తీసుకుంటారు, కానీ కొంచెం లీనియంట్ ఉండొచ్చు. ఈ స్ట్రాంగ్ పర్సన్స్, లా నోయింగ్ పర్సన్స్ను, వెల్ బ్యాక్గ్రౌండ్ పర్సన్స్ను అరెస్ట్ చేసేటప్పుడు ఎవరీ ప్రికాషన్ దే విల్ టేక్. ప్రికాషన్ తీసుకోకుండా చేయరు. ఆ ట్రాన్సిట్ వారెంట్లు అట్లా ఉంటే మళ్ళీ దే కెన్ ఛాలెంజ్, ఎవరీ పవర్ టు ఛాలెంజ్. ఈయన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు కదా, ఆర్టికల్ 32 కింద అట్లా పిల్ల చేయొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు, లేకుంటే కన్సర్న్ కోర్టులు వేయచ్చు అని ఉన్నాయి. రకరకాల లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, రెమెడీస్ ఉన్నాయి. ఒకవేళ అది తప్పు అంటే మాత్రం డెఫినెట్లీ సివిల్ గెట్ బెయిల్. రెండో రోజు విచారణలో కవిత ఏం చెప్తారనే అంశంపైనే 3, 4, 5, 23వ తారీఖు వరకు ఉంటాయంటున్నారు సర్వేశ్వరరెడ్డి గారు. ఆమె గతంలో విచారించిన సమయంలో ఇచ్చిన సమాధానం, అదేవిధంగా ఆ కేసులో అప్రూవ్గా మారని ఇచ్చిన వాళ్ళ సమాచారం రెండు కలుపుతారు. ఒకవేళ అక్కడ ఏమైనా తేడా వస్తే మరో కొత్త వ్యక్తిని పిలుస్తారని చెప్తున్నారు. ఒకవేళ ఈ కేసులో ఆ కవిత భర్త అనిల్ రాకపోతే దీని పరిణామాలు మరొక రకంగా మారే అవకాశం ఉంటుందంటూ చెప్తున్నారు. ఇది కవిత అరెస్టుపై సర్వేశ్వరరెడ్డి గారి విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.